మంగ్లీకి సంబంధించి మధు చేసినటువంటి స్కామ్లో సంబంధం ఉందా? మంగ్లీ తమ్ముడు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడా? అసలు మంగ్లీ తమ్ముడు ఈ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో పైసలు వసూలు చేశాడా? ఇక ఈ బాధితుల ముందుకు వచ్చి ఏం మాట్లాడాడు? మధుతో కలిసి శివ ఎన్నిసార్లు బాధితుల దగ్గరికి వెళ్ళాడు? మనతో పాటుగా ఈ స్కామ్లో ఒక బాధితుడైనటువంటి మధుసూదన్ మనతో పాటుగా ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయన్నటువంటి మాట కూడా తనైతే చెప్తా ఉన్నాడు. ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు మొత్తం ఎంత పెట్టారు? మీ పైసలకు సంబంధించి వస్తాయనేటువంటి ఏమైనా ఆశ ఉందా? అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేశారు, అక్కడ వస్తాయని ఒక హోప్ ఉంది. ఇంకా వీళ్ళంతా రెస్పాన్స్ అయ్యి వాళ్ళతో మధు వాళ్ళతో ఇప్పిస్తే మా వాళ్ళు మొత్తం కొంచెం మంచిగా ఉంటారు అనమాట. నేను పర్సనల్గా 20 లక్షలు పెట్టినా, మాకు సంబంధించిన టీం అంతా ఒక 2 కోట్ల వరకు పైన పెట్టేసినారు. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండి మీకు షూరిటీగా ఉంటుంది అన్నందుకు మేము అంతా పెట్టేసినామంట అక్కడ. సిమెంట్ ఫ్యాక్టరీ అది ఎవరిది? మధుదా లేకపోతే ఎవరిది? అది మధు 15 కోట్లకి మాట్లాడినాడు. ఒక 5.5 కోట్లు అక్కడ అడ్వాన్స్ కట్టినాడు అంతే. కట్టినాడు. జస్ట్ టోకెన్ అమౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్ రాపించుకున్నాడు అనమాట. అక్కడ మాకు మేము అంత డబ్బు పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని, మీకు ఈ షూరిటీ ఉందని చెప్పి డోంట్ కానీ కర్నూలు వాళ్ళకి కానీ గద్వాల వాళ్ళకి కానీ ఆ లోకల్ కర్నూలు పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఆ సిమెంట్ ఫ్యాక్టరీ చూపించి వసూలు చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు అది అగ్రిమెంట్లు జరిగాయన్నారు కదా, అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్లు అయి ఉన్నాయి? ఆ ఓనర్ ఎవరు అసలు? సిమెంట్ ఫ్యాక్టరీ అసలు ఓనర్ ఎవరు? సిమెంట్ ఫ్యాక్టరీ ఫర్మ్ వచ్చేసి గోకుల్ నందన ఇన్ఫ్రా అని ఉంది. అందులో మెయిన్గా మధు ఉన్నాడు, భరత్ ఉన్నాడు, శైలజ ఉన్నారు అనమాట. జిఎన్ఏ కంపెనీ మీద అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్రధానంగా ఆ డబ్బులు 5.5 కోట్లు కొట్టారంటున్నారు కదా, నిజంగానే జరిగిందా ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ జరిగింది, అది వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి అది ఇప్పియమంటే కూడా వాళ్ళు రావట్లేదు అనమాట. ఇప్పుడు భరత్, శైలజ, మధు డిపార్ట్మెంట్లో ఉన్నాడు, దగ్గర ఉన్నాడు. మీరు ఇప్పుడు శివకు సంబంధించి, మంగ్లీకి సంబంధించి, మంగ్లీ చెల్ల పేరు కూడా వినబడతా ఉంది, అసలు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా ఆ రోజు మేము ఓన్గా క్రియేట్ చేసుకుని ఏం చెప్పింది లేదు. ఇక్కడ మధు రమావత్ మధు అయితే ఉన్నాడు, ఎవరైతే ఉన్నాడో నా ఒక్కడి ముందరే కాదు అక్కడ అందరి ముందర చెప్పినాడు. ఒక 50 మంది టీం ముందర కర్నూలుకి వచ్చినాడు రమావత్ మధుతో పాటు. యాక్చువల్గా అంటే శివ అనే పర్సన్ మాకు తెలియదు ఇంతకుముందు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనేది కూడా తెలియదు అనమాట. రమావత్ మధు ద్వారా మా కర్నూలుకి వచ్చి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి పోయినాము, మద్లేట్ స్వామి టెంపుల్ దగ్గర పోయినాము, అక్కడ బస్ స్టాండ్ దగ్గర అనుపమ హోటల్ ఉంటుంది, అక్కడ లంచ్ చేసినాము, మాట్లాడినామంట. అక్కడ నేను మధుకి వాళ్ళ ఓన్ విలేజ్కి పోవాలని చెప్పి కారు రెంట్ కారు బుక్ చేసిన. అందులోపు మా శివ అనే పర్సన్ మా టీం వాళ్ళకి చెప్పినాడు, 2-3కి, మీరు ఇక్కడ పెట్టేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మా టీం వాళ్ళతో చెప్పేసినాడు. రమావత్ మధుండి ఏమన్నాడంటే, శివ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, నువ్వు ఒక లోకల్ గా నీది రెంట్ కార్ ఏదైనా బుక్ చేయని చెప్పినాడు. నేను మా ఫ్రెండ్ది రాఘవేంద్ర అన్నాడు అక్కడ కర్నూలులో, అతని కార్ బుక్ చేసి మాట్లాడుతున్నానంటే పక్కన మా టీంలో శివకుమార్, కర్నూలు శివకుమార్ ప్లస్ ఆది అని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక్కడ పెట్టేసుకోండి, మంచి ఎంప్లాయ్మెంట్. శివకు కారు నువ్వు బుక్ చేసినావు? నేను బుక్ చేసిన. అక్కడికి హైదరాబాద్ నుంచి రమావత్ మధు కార్లో వచ్చినాడు ఇక్కడికి, వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర వర్క్ చూసుకున్నాడు, కర్నూలు లంచ్ చేసినాడు, డిన్నర్ చేసినాడు. శివకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం పని? అదే సంబంధం లేనప్పుడు ఆ రోజు ఎందుకు రావాలి? ఈ రోజు మొన్న నేను చాటింగ్లో మొన్న ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన, నీకు సంబంధం లేకుంటే ఆ రోజు ఎందుకు వచ్చినావు అని చెప్పిన. నేను టెంపుల్కి పోతుంటే వచ్చినాడు, టెంపుల్ పోయి డైరెక్ట్ టెంపుల్ పోవాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఆ రోజు? మా టీం అందరితో ఎందుకు మాట్లాడినావు? వచ్చి సంబంధం లేకుండా నువ్వు డైరెక్ట్ నీ పన్ను నువ్వు వెళ్ళాల్సింది. రమావత్ మధు కార్లో ఎందుకు వచ్చినావు? మళ్ళీ నాతో ఎందుకు నేను రెంట్ కార్ బుక్ చేసిన అక్కడికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. మళ్ళీ కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు అతను. అన్నిటికి వచ్చి ఇప్పుడు ఏం నాకు సంబంధం సింపుల్ చెప్తున్నాడు. మన మెసేజ్లు అడిగా నేను, మళ్ళీ మన మెసేజ్లు ఉన్నాయి, అవి ఒకసారి ఓపెన్ చేయండి. ఆ మెసేజ్లు ఏంటి అసలు అవి? ఇప్పుడు దీనిలో మంగ్లీ చెల్లె గురించి కూడా ఎక్కువ వినబడతా ఉంది. మంగ్లీ చెల్లె గురించి అసలు మధు ఏం చెప్పేటోడు? శివ ఎప్పుడైనా మంగ్లీ చెల్లెతోని కలిసి వచ్చిండా? మధు ఎప్పుడైనా మంగ్లీ చెల్లెతోని కలిసి వచ్చిండా? ఏంటి అసలు? శివ అయితే ఆ విషయం మనతో డిస్కస్ చేయలేదు, జస్ట్ బిజినెస్ గురించి మాట్లాడినాడు. రమావత్ మధు అనే పర్సన్ మా టీం తోటి కానీ మాతోటి కానీ 5-6 సార్లు చెప్పినాడు, ఇట్లా నేను మంగ్లీ వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకోబోతున్నా, ఇట్లా కాల్ మాట్లాడే లిస్ట్ కానీ ఇట్లా ఫోన్ ఇట్లా చూపించాడు అనమాట. దాన్ని నిజంగానే మాట్లాడినాడు. అంటే మధు చూపించినాడు ఆ నెంబర్ కానీ వాళ్ళు ట్రేస్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది కదా. మేము ఎందుకంటే ఒకరి గురించి క్రియేట్ చేసుకొని చెప్పడానికి మాకేం అవసరం. రమావత్ మధు అనే పర్సన్ చెప్పిందే మేము చెప్పినాం అనమాట. మొన్న తులసితో అక్క గారు ఒక వీడియో చేసినారు, నాతో 9.5 నిమిషాలు అక్క గారు మాట్లాడినారు, కానీ దానిలో ఒక 30 సెకండ్ బయటే తీసుకున్నారు. దానిలో నాతో చార్జ్ చేసిన డీప్గా చూపించలేదు, జస్ట్ పైన చూపించుకుంటా ఏం లేదు ఇక్కడ అని చెప్పి చెప్పేసింది.
మేము ఏమంటున్నాం అక్క, మా రిక్వెస్ట్ ఏంటంటే బాధితుల పక్షాన ఫైట్ చేయండి. రమావత్ మాదే అనే పర్సన్ చెప్పిన విషయం మేము చెప్పినాం. మధ్యలో శివందోలకు వచ్చింది రమావత్ మాదే, వాళ్ళ చెల్లిని చేసుకుంటా అని చెప్పింది రమావత్ మాదే. అన్ని చెప్పినందుకు మేము చెప్పినాం. అది మేము ఓన్గా క్రియేట్ చేసుకొని చెప్పట్లేదు. మీరు ఈరోజు మంగిల్ గారి దగ్గర ఎంత మాట్లాడుకొని ఎంత చేస్తున్నారో తెలియదు, కానీ మీరు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు. దానిలో బాధితుల పక్షాన్ని నిలబడి ఫైట్ చేయండి. ఇంతమంది ఉన్నారు, మేమంతా కూడా డబ్బులు పెట్టి లాస్ అయ్యి ఇట్లా ఇబ్బందులు పడుతుంటే మీరు మళ్ళీ ఏదో వీడియోలు పెట్టి మాది కొన్ని వరకే తీసుకొని దాన్ని హైలైట్ చేస్తున్నారు. మొత్తం వచ్చి నేను ఒకసారి ఆ చాటింగ్ ఒకసారి మాకు చూపించండి. ఆ చాటింగ్ ఏందో ఒకసారి మేము చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్, ఇది శివ చౌహాన్తో మధుసూదన్ చేసినటువంటి ఒక చాటింగ్ ఇది. ఎస్, ఇది క్లియర్గా ఈ చాటింగ్ను కూడా మనం చూడొచ్చు. దీనిలో ప్రధానంగా మీకు తెలిసి ఏమైనా ఇతని నుంచి వెళ్ళి రెస్పాన్స్ వచ్చిందా? శివ నుంచి వెళ్ళి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఆ రోజు స్టార్టింగ్లో రమావత్ మాధవ్తో పాటు బాగా క్లోజ్ ఉండేవాడు. ఇతను కానీ మన అభిషేక్ నాయక్ కానీ వీళ్ళు కానీ మంచిగా వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి ఇట్లా ఇప్పుడు జస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి వాడు ఎవడో నాకు తెలియదు, వాడికి మీరు ఇచ్చారా, నిజంగా ఇచ్చారా, అట్లా మీరు ఫ్యాక్టరీ తీసుకోలేదా వాటు అది ఇది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సింపుల్గా ఆన్సర్ చేస్తున్నాడు. అలా అంతా తిరిగి వచ్చినాడు చేసినాడు. నువ్వు టెంపుల్కి వెళ్ళాల్సిన పర్సన్ డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాల్సింది. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు రావాలా, మా టీం వాళ్ళ దగ్గరికి ఎందుకు రావాలా, మా టీం వాళ్ళ దగ్గర ఎందుకు డిస్కస్ చేయాలి, అవన్నీ అన్ని తప్పులు పెట్టుకొని జస్ట్ సింపుల్గా చెప్పేసి అయిపోయా చెప్తున్నాడు ఈరోజు. ఒకసారి మనము మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది శివ చౌహాన్, మీకు కావాలంటే ఐడి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. క్లియర్గా ఇది శివ చౌహాన్ సంబంధించినటువంటి ఐడి, తనకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా మీరు చూడొచ్చు. క్లియర్గా తన యొక్క చాటింగ్లో మధుసూదన్ రెడ్డితోని ఏం మాట్లాడే ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. క్లియర్గా మేము నిజంగా బాధితులం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ప్రామిసరీ నోట్సు, కాల్ రికార్డ్సు, మీటింగ్ రికార్డ్సు అన్ని పిక్స్ పట్టుకొని ఉన్నాము అంటూ మధుసూదన్ రిప్లై ఇస్తే, తనకి రిప్లై ఏమి ఇచ్చారంటే, దానికంటే ముందు ఇక్కడ కొండమల్లేపల్లికి వచ్చారు కదా బ్రదర్ మీరు అని ఇతను ప్రశ్న వేసిండు. ఇతని ప్రశ్నకి అతను రిప్లై ఏంటంటే, అక్కను పిలిస్తే రాను అంటే నన్ను పిలిచాడు బ్రదర్. ఇప్పుడు అక్కను పిలిస్తే రాను అంటే నన్ను పిలిచాడు అంటే అసలు నువ్వెవలు? శివ ఒకసారి నువ్వెవలు అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మంగ్లీ తమ్ముడు వచ్చిందంటే ఈ అమాయకపు బాధితులు నమ్మేసారు. మంగ్లీ తమ్ముడు వచ్చిందంటే నమ్మేసారు. ఒకసారి ఇంకా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అజార్ ముందుకు రా ఒకసారి. ఎస్, ఇక్కడ ఇంకా నిర్మోహమాటంగా ఏం చెప్తాడు, సిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటూ ఇతను పాపము నిజంగా బాధితులమని చెప్తే సిఐడి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. అంతమంది ముందు మీ సిస్టర్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అంటూ మళ్ళీ ఇతను క్వశ్చన్ వేసిండు. క్వశ్చన్ వేస్తే మీడియాలో చెప్పినా కూడా ఇలాంటి క్వశ్చన్ వేస్తావేంటి బ్రో అంటూ మళ్ళీ మీడియాలో ఎవరు చెప్పారు? మంగ్లీ చెప్పిందంట. మంగ్లీ చెప్తే ఇలాంటి క్వశ్చన్ ఎందుకు వేస్తావని మళ్ళీ ఇతను అడుగుతున్నాడు. ముందుకే ఉండు అజార్. ఎస్, నీకు న్యాయం జరగాలనే చెప్తుంది తను కూడా అంటున్నాడు. మరి న్యాయం జరగాలని చెప్తే మరి బాధితుల దగ్గరికి రావాలి కదా. బాధితుల దగ్గరికి రాకుండా ఇంట్లో ఉండి లేకపోతే బయట ఎక్కడో ఉండి చేస్తే ఎట్లా? మధు అనేటోడు నైట్ టైంలో వచ్చి మీడియాతో మాట్లాడిపోయిందంటే మాకెందుకు అర్థం కావట్లేదు, మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటూ మళ్ళీ తను రిప్లై ఇచ్చిండు. తర్వాత వాడికి దమ్ముంటే అందరి ముందుకు రమ్మనండి బ్రో అంటూ ఇతను మాట్లాడిండు. అంటే అందుకే నిన్న డైరెక్ట్గా డీజీపీ సార్కే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంటూ చెప్తున్నాడు. మధు పైన ఒకవేళ కంప్లైంట్ చేస్తే మంగ్లీ కానివ్వండి, ఇంకో ఈ చాట్ చేసినటువంటి శివ చౌహాన్ కానివ్వండి, మీరు బయట పెట్టండి, మీడియాకు బయట పెట్టండి. మంగ్లీ కంప్లైంట్ ఇస్తే మీరు అడ్వకేట్ పైన కంప్లైంట్ చేసి చెప్పండి. ఆ చాటింగ్లో కానీ ఇట్లా నేను కొన్ని క్వశ్చన్స్ అడిగినాను, దానికి అసలు ఆన్సర్ లేదు అతని దగ్గర నుంచి. ఇప్పుడు మీరు అంత చేస్తున్నారు, నేను డైరెక్ట్గా వస్తాను, మీరు డైరెక్ట్గా రండి, మంగ్లీ గారు డైరెక్ట్గా రండి, రమావత్ మదన్తో వచ్చి మూతి వలగొట్టండి. ఎందుకు ఇంతమందికి ఇట్లా చెప్పినావు ఒక ఆడపిల్ల గురించి, ఎందుకు ఇంతమందికి ఇట్లా చెప్పినావు మా గురించి అని చెప్పి మూతి వలగొట్టండి అన్నే. అది అడిగితే కూడా అతను ఏమనుకున్నారు, ఆవిడ మీద అసలు కేసు కూడా పెట్టట్లేదు. ఏమంటే మేము బయట పోయి లీగల్గా పోతాము, అది చేస్తాం అది చేస్తుంటారు, కానీ రమావత్ మదన్ పర్సన్ ఒక మాట అనట్లేదు వీళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉంది వీళ్ళది అక్కడ అలా సిస్టమ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు శివ వీళ్ళతో పాటు తిరగడం కానీ, ఏం చెప్పినా సరే దానికి ఏం సింపుల్గా రెస్పాన్స్ లేదనమాట. సో ఇంకా మిమ్మల్ని వాడుకుంటారు, ఇక్కడ ఉన్నది కూడా లాగేస్తారు అందరూ.
అవకాశవాదులే, నా మాట వినండి, వాళ్ళ డిస్టిక్లో వెళ్ళి అడగండి అట. ఇంకా ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఆ, మీడియా ముందరికి వెళ్ళొద్దండి మీరు, వాళ్ళ డిస్టిక్ వాళ్ళ పోలీసులకి చెప్పండి అని అంటున్నారు అనమాట. వాళ్ళ సైడ్ వాళ్ళు పోలీసులకు ఆల్రెడీ నేను అంత ఇచ్చిన ఇంత ఇచ్చిన అని చెప్పి రమావతి నా దగ్గర ముందే చెప్పాడు. మీరు ఏం చేయలేరు, మా సైడ్ పోయినా ఏం చేయలేరు, మేము డిపార్ట్మెంట్కి ఇచ్చినా, మా సైడ్ పాలిటిక్స్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసినా, మీరు మా ఏరియాలో పోయి మమ్మల్ని ఏం చేయాలని చెప్పారనమాట. అందుకే మేము మీడియా ద్వారా మాకి మన తిరుమలన్న ద్వారా, మన సుబ్బు సార్ ద్వారా, మన మీడియా మిత్రుల ద్వారా మేము దీన్ని చెప్పడం జరిగిందనమాట. ఓకే. ఇంకా చార్ట్స్ మీకు మొత్తం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. పోలీస్ వాళ్ళతో మాట్లాడండి అనేది మాత్రం చెప్తున్నాడు, కానీ వీళ్ళు మాత్రము ఇంకో వీళ్ళు ఒక ప్లేస్లో తలదాచుకున్నటువంటి బాధితులందరూ కూడా తలదాచుకున్నటువంటి ఫోటోలు కూడా ఇది నువ్వే పెట్టినావా? ఇది ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్లో. ఎస్ ఫుట్పాత్ పైన. ఇక్కడ క్లియర్గా ఈయన రాసిండు, సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చారు, మాకు ప్లాన్ ఎందుకు చెప్పారు, బిజినెస్ గురించి ఎందుకు మాట్లాడారు, ఈరోజు సంబంధం లేదు అంటే ఎలా అంటూ ఇతను ఒక మాట రాస్తే దానికి ఇంకా రిప్లై అయితే రావట్లేదు. మొత్తం మీద క్లియర్గా దీన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా చాటింగ్, ఇదంతా నడుస్తూ ఉంది. ఇదంతా శివ చౌహాను ఇతనికి రిప్లై ఇస్తున్నాడు. క్లియర్గా తనకు సంబంధించినటువంటి విషయంలో అన్నీ కూడా చెప్తూ వచ్చిండు. మళ్ళీ చెప్తున్నప్పుడు ఇదేనా నా లాస్ట్ మెసేజ్, చట్టం ఎవరికి చుట్టం కాదు, మా తప్పు ఉంటే తప్పకుండా నేను ఎక్కడికైనా వెళ్ళడానికైనా రెడీ అంటూ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒకవైపు రమేష్ అనేటువంటి వ్యక్తి ఏమో క్లియర్గా నేనే నీకు 30 లక్షలు ఇచ్చిన అంటూ రమేష్ అనేటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. క్లియర్గా రమేష్ ఎవరు, రమావతి మధుకు ఎవరైతే జైల్లో ఉన్నటువంటి ఏవన్ ఉన్నాడో అతనికి అసిస్టెంట్, అకౌంటెంట్ కూడా అతనేనంట. హ్యాండ్ క్యాష్ ఎక్కడ వచ్చినా కానీ దాన్ని ఈయన కలెక్ట్ చేసుకొని శివకు అప్పచెప్పాలంట. అట్లా 2.5 కోట్ల వరకు అప్పచెప్పిన అంటూ తను రమేష్ చెప్తా ఉన్నాడు. ఏంటి అసలు ఇదంతా క్లియర్గా నిజాలు బయటకి రావాలనే కోరుకుంటున్నాం మేము కూడా. మీరు నిజంగా బాధితులే అయితే ఆల్రెడీ సిఐడిలో జరుగుతున్న కేసు గురించి ఎంక్వైరీ చేసి మేము ఉన్నామా లేదా అని తెలుసుకొని రండి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సిఐడి కేసు మీద నడుస్తుందా లేకపోతే ఓన్లీ నల్గొండ జిల్లా వాళ్ళకి సంబంధించిందా? నల్గొండ జిల్లా వాళ్ళకి నడుస్తుంది. మేము ఆల్రెడీ కేసులు పెడతామని చెప్తే రమావత్ మోద్ ఏమన్నాడంటే కేసులు పెట్టకండి, మీ ఏప్రిల్ ఆఖరిలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అని చెప్పినాడు. ఇంకో విషయం కూడా అన్న, ఇప్పుడు ఒకప్పుడు మీరు మంగ్లీ వాళ్ళ పేరు యూజ్ చేసినారు కదా, వాళ్ళ సిస్టర్ పేరు చెప్పినారు, వాళ్ళ తమ్ముడిని మాకు తీసుకొచ్చినారు, నువ్వు కానీ రెస్పాన్స్ అవ్వకపోతే మేము మంగ్లీ వాళ్ళ ఇంటి ముందర కూర్చుంటా అని చెప్తే రమావత్ మోద్ ఏమన్నాడంటే మీరు మంగ్లీ వాళ్ళని అడగకండి, నేను ఇస్తాను మీకు, వాళ్ళని అడగనికపోతే వాళ్ళు మీ మీద కేసులు పెడతారు, మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పి చెప్పినాడు అనమాట. శివ చౌహాన్ అనేటువంటి వ్యక్తి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి ప్రధానంగా చెప్పినటువంటి మాటలు చెప్పు. ఆల్రెడీ మొదటి చెప్పావు, మళ్ళీ ఒకసారి చెప్పు. ఏం చెప్పు? ఆ రోజు శివ చౌహాన్ వచ్చి మన రమావత్ మధు కార్లో వచ్చినాడండి. అక్కడికి వచ్చినప్పుడు నేను రమావత్ మధు ఉండి ఇంకా నేను మళ్ళీ రిటర్న్ కర్నూలుకి వెళ్తుండా, హైదరాబాద్కి వెళ్తుండా, నువ్వు ఒక కార్ బుక్ చేయని చెప్పినాడు అతనికి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ కార్ బుక్ చేసిన, వాళ్ళ బసినేనిపల్లి తాండకు వెళ్ళడానికి. అప్పుడు నా టీంలో ఒక శివ, అది ఒక కిరణ్ కొంతమంది ఉన్నారంట, ఒక 10 మంది వరకు. వాళ్ళ దగ్గర డిస్కస్ చేశాడంట, ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీ మీ లోకల్లో ఉంది కదా, మేము 15 కోట్లకి ఇక్కడ తీసుకుంటున్నాం, మీరు ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు, మధు దగ్గర చాలా బిజినెస్ ఉన్నాయి, మేము కూడా బ్యాక్ ఎండ్ ఉంటున్నాం, చేసుకోండి, మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీకు లోకల్లో ఉంటే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు కదా అని శివ చెప్పినాడు. పక్కా శివని చెప్పిండా? మరి శివ అవన్నీ చెప్తే శివ ఇప్పుడు నేను లేనని చెప్తా ఉన్నాడు. నా తమ్ముడు అసలు ఎలాంటి తప్పు చేయలేదు అనేటువంటి మాట శివ వాళ్ళ అక్క మంగ్లీ చెప్తా ఉంది. అసలు ఏంటి అసలు ఇది? మేము ఫస్ట్లో వచ్చి మీడియా ముందరకు వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ ఆరోపణలు అని చెప్పినారు. ఇప్పుడు మల్లెపల్లి దగ్గరికి మీడియా మిత్రులందరూ ఒక మస్తు అంతా పోయినారు. మేము చెప్పింది అయితే చెప్పినారు, వాళ్ళు కూడా అదే చెప్పినారు. అందరి దగ్గర వాడు అదే చెప్పినాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి అడగాలి కదా, వీళ్ళు వాడిని అడగట్లేదు, వాడి మీద కేసు పెట్టట్లేదు, జస్ట్ వాడిని జస్ట్ నా ఇంట్లో వ్యక్తిగా మాదిరి సైడ్కి వేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, రమావత్ మద్ అనే పర్సన్ మార్చిలో మాకు వచ్చినాడు, కర్నూలుకి వచ్చినాడు, మీకు ఏప్రిల్ లాస్ట్ కల్లా చేస్తా అని చెప్పినాడు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత వాడు ఫోన్ గురించి ఎవరికి రెస్పాన్స్ కాలే. మేము రెస్పాన్స్ అందుకే మేము మీడియా దగ్గరకు వచ్చి ఇట్లా పైకి తీయడం వల్ల వాడు వచ్చి బయటకు వచ్చినాడు. 1 మంత్ వరకు ఎవరు కనిపించలేవాడు. జస్ట్ మంగ్లీ పేరు వచ్చినందుకు బయటకు వచ్చి రిప్లై ఇచ్చినాడు, ఏమని మంగ్లీ దీనికి సంబంధమే లేదని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అరే మా సుబ్బు సార్కి వెంటనే కాల్ వచ్చింది, ఎవరి నుంచి, మంగ్లీ గారి నుంచి వచ్చింది, మళ్ళా మధుకి కాల్ కలిపింది అనమాట. అర్థం చేసుకోండి మీరు. అక్కడే మధు నెంబర్ మా ఎవరి దగ్గర లేదు, కొత్త నెంబరు మంగ్లీ గారి దగ్గర ఉంది. మీద ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి గ్రూప్గానే చేస్తారని అనుకుంటా ఉన్నారు. గ్రూప్ చేస్తారు, ఆమె జస్ట్ ఇట్లా ట్రాన్సాక్షన్లు కొద్దిగా పెట్టుకుంది, మిగతా క్యాష్ రూపంలో చేసేసుకున్నారట. వాళ్ళ ప్లాన్లో వాళ్ళు చేసుకున్నారు, ఇంకా దొరకకూడదు అన్నట్లు. మీరు అక్కడే అర్థం చేసుకోవాల్సింది. చివరిగా మధుకు అంటే జైల్లో ఉన్నాడు, శివకి ఏం చెప్తావు?
మంగ్లీకి ఏం చెప్తావు? శివ మీతోనే మాట్లాడినట్టున్నారు, ఇక్కడ చాటింగ్లు కూడా కొన్ని కనబడతా ఉన్నాయి. ఆయన ఇంకా రిప్లై ఇవ్వలేదు మీరు అడిగిన దానికి. సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చినామని అడిగితే ఏం అడుగుతావు నువ్వు? లాస్ట్ గత 10 రోజుల నుంచి శివ నాకు రిప్లై ఇవ్వట్లేదు. అంతకుముందు రిప్లై ఇచ్చినాడు. ఇవి మీడియా దగ్గరకు వచ్చేప్పటి నుంచి నాకు రిప్లై ఇవ్వట్లేదు. నేనేమంటున్నా అంటే శివ చౌహాన్ అనే పర్సన్ ఒక దైవగల వ్యక్తి అనమాట, హనుమంతుడి భక్తుడు. ఆ విషయంలో నేను చాలా మంచిగా ఉంది ఆ పిల్లని విషయంలో. మంగ్లీ గారి విషయంకి వచ్చే కొద్దీ సాంగ్స్ పరంగా నాకు కొంచెం ఇష్టం అనమాట, ఒక రెస్పెక్ట్ ఉండేది. ఈరోజు రమావత్ అనే మోసగాంతో వీళ్ళు చేసి తిరిగి ట్రాన్సాక్షన్ చేస్తుంటే వీళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది. నేనేమంటున్నా అంటే మీరు కానీ శివ గారు కానీ ఏమంటున్నారు, మేము బాధిత పక్షాన ఫైట్ చేసామంటున్నారు. ఎక్కడ చేసినారు, ఎక్కడ ఫాలోఅప్ చేస్తున్నారు, ఏం పట్టించుకుంటారు, జస్ట్ మీడియా ముందరకు వస్తున్నారు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బాధితుల పక్షాన ఉండి రమావత్ తీసుకొచ్చి ఎవరెవరికి ఎంత వేయాలంటే అవి చూపించి ఇప్పిస్తే కదా పెరిగేది అనమాట రెస్పెక్ట్. అది మేము వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.